హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అడోబ్ ఎక్స్డీలో ప్రోటోటైపింగ్ గురించి ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ ప్రోటోటైపింగ్ అనేది బేసికల్లీ ఏంటి అంటే ఒక మనం చేసిన ఏవైతే స్క్రీన్స్ ఉంటాయో, లాగిన్ స్క్రీన్, లాగౌట్ స్క్రీన్, అలాగే మీకు ప్రొఫైల్ స్క్రీన్, వీటన్నిటికీ కూడా క్లిక్కబుల్ ప్రోటోటైప్. అంటే ఒక బటన్ పైన క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ స్క్రీన్కి వెళ్ళడం. అంటే మీరు మన రియల్ టైంలో మీరు వాట్సాప్ యూజ్ చేసేటప్పుడు కాల్స్ అనే దానిపైన మీరు ట్యాప్ చేస్తే ఆ కాల్స్ సంబంధించిన స్క్రీన్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. అలాగే మీకు స్టేటస్ పైన ట్యాప్ చేస్తే స్టేటస్ వస్తుంది. ఎందుకు ఇది చెయ్యాలి అంటే, డెవలపర్కి మనం ఈ ప్రోటోటైపింగ్ చూపించడం వల్ల అతను ఏ టైప్ ఆఫ్ యానిమేషన్స్, అది సిఎస్ఎస్లో కానీ ఎనీ ప్లాట్ఫామ్లో అది కోడ్ రాయడం పాసిబిలిటీ అవుతుందా లేదా, ఈ ప్రోటోటైపింగ్ ద్వారా ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి మనం ఈ ప్రోటోటైపింగ్లో ముందు చెప్తామన్నమాట. ఈ పర్టికులర్ స్క్రీన్ క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ రావాలి, ఆ వచ్చేటప్పుడు స్లైడ్ లెఫ్ట్, అప్, రైట్, డౌన్, అలాగే ఆటోమేటిక్గా యానిమేషన్ రావాలన్నప్పుడు టైం అనే ఫ్యాక్టర్ వాడతాం. లేదంటే మనం డైరెక్ట్గా వాయిస్ ద్వారా కూడా మనం ప్రోటోటైప్ చేయొచ్చు. హై గో టు సీన్స్ 2, హై గో టు లాగిన్ స్క్రీన్, హై గో టు లాగౌట్ స్క్రీన్. అంటే మనం ఆ మైక్రోఫోన్ ఆన్ చేసి మాట్లాడినా కూడా ఆటోమేటికల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా ఆ పర్టికులర్ స్క్రీన్కి కూడా మనం అడోబ్ ఎక్స్డీ ద్వారా ప్రోటోటైపింగ్ చేయొచ్చు. దాన్ని వాయిస్ ప్రోటోటైపింగ్ అంటాం. ఎనీవే, సో ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను ఏం చేశానంటే, ఈ పర్టికులర్ దీంట్లో Ctrl 0 ప్రెస్ చేస్తే ఇక్కడ ఒక 3 డమ్మీ స్క్రీన్స్ నేను చేశాను. డిజైన్లోకి వెళ్ళిపోయి ఈ జూమ్తో ఇది ఒక స్క్రీన్. అంటే బేసికల్గా ఇది ఒక మ్యాంగో జ్యూస్, అలాగే ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్, అలాగే లెమన్ జ్యూస్. ఇక్కడ కొంత కంటెంట్ పెట్టాను జస్ట్ టు అండర్స్టాండ్ అసలు బేసికల్గా ప్రోటోటైపింగ్ ఎలా. అంటే నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ రావాలి, వచ్చేటప్పుడు 0.3 సెకండ్స్ లెఫ్ట్ సైడ్ రావాలి. అప్పుడు మనం ఎలా చేయాలి అంటే, ఈ డిజైన్ మోడ్లో కరెంట్ మనం ఉన్నాం. సో ఇమ్మీడియట్గా మనం ప్రోటోటైప్ మోడ్లోకి షిఫ్ట్ అవ్వాలి. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, ఎక్కడ క్లిక్ చేయాలి? హోల్ స్క్రీన్ మీద క్లిక్ చేయాలా, పర్టికులర్ బటన్ మీద క్లిక్ చేయాలా, లేదంటే పర్టికులర్ వర్డ్ పైన క్లిక్ చేయాలా? సో దాన్ని మనం స్పెసిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బటన్ పైన క్లిక్ చేయాలి. ఈ బటన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ సింపుల్ బ్లూ కలర్ యారో వస్తుంది. అంటే దీనిపైన క్లిక్ చేస్తే ఇలా డ్రాగ్ చేసి ఈ సెకండ్ స్మాల్ యారో డెస్టినేషన్ని డిఫైన్ చేస్తుంది. ఈ స్క్రీన్కి వెళ్ళాలన్నా, ఈ స్క్రీన్కి వెళ్ళాలన్నా. సో ఆటోమేటిక్గా ఈ బ్లూ కలర్ హైలైట్ అవుతుంది. అంటే ఇప్పుడు దీనిపైన డ్రాగ్ చేసి ఇలా నేను డ్రాప్ చేశాను అనుకోండి, అంటే ఈ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడికి వెళ్ళిపోతుంది. కానీ ఈ రైట్ సైడ్ ఈ ఇన్స్పెక్టర్ ప్యానల్లో ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ట్రిగ్గర్, అంటే ఈవెంట్, నేను ట్యాప్ చేస్తే. సెకండ్ యాక్షన్, ఏం జరగాలి, ట్రాన్సాక్షన్ జరగాలి, ఎలా జరగాలి, స్లైడ్ లెఫ్ట్ అవ్వాలి, ఎంత టైంలో కావాలి, ఈజిన్ అనేది ఎఫెక్ట్, అలాగే ఈజిన్, ఈజ్ అవుట్, ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్. నేను ఈజిన్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను, అలాగే 0.3 సెకండ్స్ అనేది తీసుకుంటున్నాను. ఫైన్. నెక్స్ట్ ఈ పర్టికులర్ బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ నాకు ఈ స్క్రీన్ కావాలి. ఓకే, సేమ్ ట్యాప్, ఫస్ట్ ఆప్షన్ యూజ్ చేశాను, మిగతా అడ్వాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఇవి. సో అవి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. అలాగే ఈ ట్రాన్సాక్షన్స్, సెకండ్ వచ్చి ఏ స్క్రీన్, లెమన్ అంటే ఈ స్క్రీన్కి వెళ్ళాలి, దాని ఆర్ట్ బోర్డ్ నేమ్ వచ్చి లెమన్, అలాగే స్లైడ్ లెఫ్ట్. ఓకే, డ్యూరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంచెం పెంచాలి, యూ కెన్ యూజ్ 0.4. దీన్ని మనం టెస్ట్ చేయాలి అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఇది హోమ్ ఉంది, దీని నుండి దీనికి వెళ్తుంది. ఒకవేళ దీన్ని క్లిక్ చేస్తే ఇది హోమ్ అవుతుంది. దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఆప్షన్ డెస్క్టాప్ రివ్యూ అనేది క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ నుండి ప్రోటోటైప్ స్టార్ట్ అవుతుంది. మనకి ఈ స్క్రీన్ నుండి కావాలంటే సెలెక్ట్ ది స్క్రీన్, క్లిక్ ఆన్ ది ప్రోటోటైప్. ఎప్పుడైతే మనం దీనిపైన క్లిక్ చేస్తామో, ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు, అది నేను స్లైడ్ అప్ ఇచ్చాను, సో ఇది స్లైడ్ లెఫ్ట్. ఓకే, ఫైన్. ఇది బేసికల్ పర్పస్ ఆఫ్ ప్రోటోటైపింగ్. బట్ మనం ఒక లార్జ్ స్కేల్ యాప్ని చూస్తే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆల్రెడీ యాప్ ఉంది, ఇక్కడ ఇది. ఓకే, సో దీని యొక్క ప్రోటోటైపింగ్ ఎలా ఉంటుంది? క్లిక్ చేసి నేను ప్రోటోటైప్లో ఉంటే ఈ స్క్రీన్, అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ స్క్రీన్కి వెళ్తుంది. ఒకవేళ ఈ స్క్రీన్ అంటే ఈ బటన్ మీద క్లిక్ చేసిన, సెకండ్ బటన్ మీద ట్యాప్ చేసిన ఈ స్క్రీన్కి వెళ్తుంది. ఈ స్క్రీన్లో మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ నుండి ప్రోటోటైపింగ్ లింక్ ఉంది. ఇక్కడ మీకు ఈ వైర్స్ చూస్తే మీకు తెలుస్తుంది, అంటే ఎక్కడెక్కడికి ఈ ప్రోటోటైపింగ్ ఫ్లో వెళ్తుంది అనేది తెలుస్తుంది. దీన్ని మనం టెస్ట్ చేసామనుకోండి, క్లిక్ ఆన్ ది టెస్ట్. ఫస్ట్ నేను సెలెక్ట్ ది హోమ్ పేజ్, ఇది హోమ్ పేజ్, క్లిక్ ఆన్ ది టెస్ట్. ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేశాను అనుకోండి, ఇది సెకండ్ స్క్రీన్. ఈ సెకండ్ స్క్రీన్లో లాగిన్లో మళ్ళీ మీకు నెక్స్ట్, ఇన్ కేస్ మీకు వద్దు అనుకుంటే స్కిప్ లోపల మళ్ళీ మీకు ఇవ్వండి, బాటమ్ సైడ్ ఫుట్టర్ మీద క్లిక్ చేస్తే ఈ స్క్రీను, దీనిపైన క్లిక్ చేస్తే ఈ స్క్రీన్, దీనిపైన క్లిక్ చేస్తే ఈ స్క్రీన్, అలాగే ఈ దీనిపైన క్లిక్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ మెనూ వస్తుంది. మళ్ళీ ఈ క్రాస్ ఐకాన్ క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇది లార్జ్ స్కేల్ యాప్ అన్నమాట. ఈ యాప్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను, సో దట్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క ప్రోటోటైప్ని మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక సింపుల్ యాప్ కూడా ఇక్కడ చూపిస్తాను. ఇది
దీంట్లో కూడా మీకు ఒకసారి చెక్ చేస్తే ఇది ప్రోటోటైప్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ క్లిక్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడ మనం లొకేషన్ సెలెక్ట్ చేసాం అనుకోండి, ఆ లొకేషన్ మ్యాప్ చూపిస్తుంది. ఆ లొకేషన్ సరౌండింగ్లో ఉన్న రెస్టారెంట్స్ ఇక్కడ చూపిస్తాయి. దాని యొక్క యూనో రేటింగ్స్, దాని డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోవచ్చు. అలాగే అక్కడికి వెళ్ళాలి అనుకుంటే క్లిక్ చేయగానే మీకు ఆప్షన్స్ ఉంటుంది, ఏ వెహికల్లో వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 15 to 10 minutes, ఇది ట్యాక్సీ, ఇది రైడ్స్. ఇప్పుడు క్లిక్ చేశారనుకోండి, ఆ స్క్రీన్స్ చూపిస్తుంది. కాల్ అని క్లిక్ చేస్తే ఆ పర్టికులర్, ఇది కూడా మీకు ప్రోటోటైపింగ్ అనమాట. ఈ 2 యాప్స్ కూడా మీరు డిస్క్రిప్షన్ నుండి డౌన్లోడ్ చేయొచ్చు. బట్ నేను ఒక సింపుల్ యాప్ ఇక్కడ పెట్టాను అనమాట. ఇది యాక్చువల్గా ప్యారడైజ్, హైదరాబాద్ ప్యారడైజ్. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక లోగో ఉంది ఇక్కడ. అలాగే బ్యాక్ సైడ్ ఒక ఇమేజ్, బిర్యానీ ఇమేజ్ ఉంది విత్ ఒపాసిటీ చాలా తక్కువ ఉంది దీనికి. సో నేను ఇలా ప్లేస్ చేశాను. అంటే ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి. సో ఇప్పుడు నేను ఈ రిజిస్టర్ దీనికి వెళ్ళిపోయి డైరెక్ట్గా రిజిస్టర్లోకి వెళ్తే ఈ స్క్రీన్ రావాలి. ఓకే, సేమ్ ఎలా రావాలి, స్లైడ్ లెఫ్ట్, ట్రాన్సాక్షన్ ట్యాప్ చేస్తే. అదే మీకు లాగిన్ క్లిక్ చేశాను అనుకోండి, లాగిన్ స్క్రీన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఓకే, సో నేను ఈ లాగిన్ స్క్రీన్ క్లిక్ చేసి దీని నుండి ఈ లాగిన్ స్క్రీన్కి ఇచ్చాను. ఓకే, సేమ్ ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ లాగిన్ స్క్రీన్కి వెళ్ళాలి. అలాగే స్లైడ్ లెఫ్ట్. ఈ లాగిన్ స్క్రీన్లో ఉన్నప్పుడు మళ్ళీ రిజిస్టర్ స్క్రీన్ క్లిక్ చేస్తే మళ్ళీ రిజిస్టర్ స్క్రీన్కి మళ్ళీ బ్యాక్ రావాలి. ఓకే, సేమ్. ఇప్పుడు మాత్రం స్లైడ్ లెఫ్ట్ కాకుండా స్లైడ్ రైట్ యూజ్ చేద్దాం, బికాజ్ వీఆర్ కమింగ్ బ్యాక్ అనమాట. ఒకవేళ ఇక్కడ మీరు క్రియేట్ అకౌంట్ క్లిక్ చేస్తే, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ బటన్ మీద మనం ట్యాప్ చేస్తే అకౌంట్ ఈజ్ క్రియేటెడ్ అనే బటన్కి ఇక్కడికి రావాలి. ఓకే, ఇన్ కేస్ యూజర్ ఆ పాస్వర్డ్ అతను మర్చిపోయాడు అనుకోండి, ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఫర్గెట్ పాస్వర్డ్ అంటే ఇది 2 ఎలిమెంట్స్ ఒకేగా కన్వర్ట్ చేసాం. సో మీరు డిజైనింగ్లోకి వెళ్ళిపోయి దీన్ని అన్గ్రూప్ చేయాలి. అన్గ్రూప్ చేసి సో దట్ మీకు ఫర్గెట్ పాస్వర్డ్ అనేది సపరేట్ అయిపోతుంది. ఈ ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మనకు ఫర్గెట్ పాస్వర్డ్ అనే స్క్రీన్ ఇక్కడికి రావాలి. ఓకే, సో స్లైడ్ అప్ ఆర్ రైట్ ఆర్ డౌన్, ఇవన్నీ మనకి టైప్స్ అనమాట. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనం టెస్ట్ చేసామనుకోండి, సెలెక్ట్ క్లిక్ చేస్తే, సో ఫస్ట్ మీరు లాగిన్ క్లిక్ చేస్తే ఈ స్క్రీన్కి వెళ్తాం. అలాగే ఒకసారి ఈ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ క్లిక్ చేస్తే లెఫ్ట్ రైట్. ఒకవేళ నేను క్రియేట్ అకౌంట్ క్లిక్ చేస్తే ఈ స్క్రీన్కి వెళ్తాం. అలాగే ఇక్కడ బ్యాక్ ఆప్షన్ లేదన్నమాట. ఓకే, గో టు స్పెషల్, దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఆ స్క్రీన్ ఇంకా నేను ఇంకా రెడీ కాలేదు. బట్ ఇది బేసిక్ ప్రాసెస్. సో ఇక్కడ మీరు చూస్తే ఇది క్రియేట్ అకౌంట్ స్క్రీన్, రిజిస్టర్, ఫుల్ నేమ్, ఈ డీటెయిల్స్ ఇక్కడ పెట్టాను. అలాగే ఒకసారి లాగిన్ అవ్వాలంటే ఈమెయిల్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. అలాగే ఇక్కడ ఇది అకౌంట్ ఈజ్ క్రియేటెడ్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అంటే యూజర్కి మనం నోటిఫై చేయాలి. అలాగే మీరు ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే ప్లీజ్ చెక్ యువర్ మెయిల్ ఫర్ కన్ఫర్మేషన్ అబౌట్ యువర్ ఇదని చెప్పి మెయిల్ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ ప్రోటోటైపింగ్. సో ఈ 3 యాప్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, సో దట్ మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గుడ్ డే.